డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మన జీవితంలో కొన్ని పాస్ట్ లైఫ్ బర్డెన్స్ ఉంటాయి. కిందటి జన్మ నుండి, పూర్వ జన్మ నుండి, ఇంటి పెద్దల నుండి కంటిన్యూ అవుతున్న పాస్ట్ లైఫ్ బర్డెన్స్ ఉంటాయి. అవి ఈ జీవితంలో, ఈ జన్మలో మోయడం ద్వారా సుఖం ఉండదు, సంతోషం ఉండదు, ఉద్యోగం ఉండదు, వ్యాపార అభివృద్ధి ఉండదు, ఆరోగ్యం ఉండదు, ప్రశాంతత ఉండదు. మరి తెలిసి తెలియక అందరం కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే తల్లిదండ్రుల ద్వారానే మనం వచ్చాము, మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వచ్చారు. వీఆర్ కంటిన్యూషన్ అవర్ ఫోర్ ఫాదర్స్. మన ఇంటి పెద్దల నుండి మనం కంటిన్యూ అవుతున్నాం. మరి వాళ్ళ బ్లడ్ కంటిన్యూ అవుతున్నప్పుడు, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు, వాళ్ళ హెరిడిటరీ కంటిన్యూ అవుతున్నప్పుడు, వాళ్ళ బర్డెన్స్ కూడా, కర్మ కూడా కంటిన్యూ అవుతుంది. అది కామన్ సెన్స్, మనం అంగీకరించాలి. మరి అలాంటి నుండి బయటపడడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి, కొన్ని పరిహారాలు ఉన్నాయి, కొన్ని డొనేట్ చేయొచ్చు. కొన్ని డొనేట్ చేయడం ద్వారా కూడా పాస్ట్ లైఫ్ బర్డెన్ మన జీవితం నుండి బయటకు వెళ్ళిపోతుంది. మరి వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిస్తాను. మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు ఉంటుంది అండగా, తోడుగా, నీడగా. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. హలో, ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ లీడర్ అండ్ గ్లోబల్ ఆథర్ అయిన వైబ్రెంట్ శ్రీ వంశీ గురు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మాట్లాడదాం. హలో అండి, నమస్తే గురు. ఆత్మ నమస్కార్. చాలా మంది ఎప్పుడు వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటుంది, ఏంటి అని అంటే, వాళ్ళు చాలా కష్టపడతారు, ఎన్నో పూజలు చేస్తారు, ఎన్నో పుణ్యకారాలు చేస్తూ ఉంటారు, ఏం చేసినా కానీ వాళ్ళ ప్రాస్పారిటీ అనేది ఉండదు. అంటే వాళ్ళు అనుకున్న గోల్ వాళ్ళు రీచ్ అవ్వరు, లేదంటే ఎప్పుడు దరిద్రంలో ఉంటారు, సుఖ సంతోషాలు ఉండవు, ఏదో ఒక లోపం ఉంటుంది వాళ్ళ లైఫ్. సో కొన్నిసార్లు అనుకుంటూ ఉంటారు, అంటే ఏం జన్మలో ఏం కర్మ పాపం చేశాము, మనకి ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది అని పాస్ట్ లైఫ్ ది కర్మ అనేది మనకి క్యారీ అవుతుంది అని అంటే. సో అలా మనకి పూర్వ జన్మలో ఉన్న ఏమైనా పాస్ట్ లైఫ్లో ఉన్న బర్డన్స్ కానీ, లేదంటే ఏమైనా మనం చేసిన బ్యాడ్ థింగ్స్ కానీ అవి ఫార్వర్డ్ మన లైఫ్లో ఎప్పుడు క్యారీ ఆన్ అవ్వకుండా వాటిని మళ్ళీ మనకి రీబౌండ్ చేయడానికో, లేదంటే క్లియర్ చేసుకోవడానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయంటారా? దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఉన్నాయి. విల్ డిస్కస్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్ర నమః. ఓం శ్రీ శ్రీ పంటమై సందలదేవి నమః. ఓం శ్రీ ధనకర్మ విమోచనాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకు నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద పాయింట్. పాయింట్ నెంబర్ 1. ఒక వాటర్ రెమెడీ ఉంది. శనివారం రోజు రావి చెట్టుకి వాటర్ ఆఫర్ చేసి ఓం సం శనిశ్వరాయ నమః అన్న మంత్రాన్ని చదువుతూ ఒక 11 సార్లు కానీ ప్రదక్షిణ చేయాలి. శనివారం వాటర్ ఆఫర్ చేస్తూ పీపల్ ట్రీ, రావి చెట్టుకి 11 ప్రదక్షిణలు చేస్తూ ఓం సం శనిశ్వరాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఈ 2 మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ చేయాలి. వెనకాతలో ఉన్న సైన్స్ ఏంటంటే, రావి చెట్టుకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉన్నాయి. మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఆరా, నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేయడానికి రావి చెట్టు యొక్క ఎనర్జీ హెల్ప్ అవుతుంది. క్లియర్? అండ్ సం శనీశ్వరాయ నమః, శనీశ్వరుడు యొక్క బీజ మంత్రం. నమో భగవతే వాసుదేవాయ, శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రం. ఇది చాంటింగ్ చేస్తూ వాటర్ ఆఫర్ చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అవుతుంది. క్లియర్? పాయింట్ నెంబర్ 2. బాగా కార్మిక్ బ్లాక్ ఉందనుకోండి, పాస్ట్ లైఫ్ బర్డెన్ ఉందనుకోండి, ఎనర్జైజ్ చేసిన తులసి లీఫ్ తులసి మాల వేసుకోవాలా. ఎనర్జైజ్ చేసిన తులసి మాల వేసుకోవాలి. కాకపోతే కొన్ని నియమాలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి 100% ఫాలో అవ్వాలి. ఎందుకంటే తులసి లక్ష్మీ మాత స్వరూపము, లక్ష్మీ నారాయణ స్వరూపము. మీ యొక్క ఆరాని క్లెన్జింగ్ చేస్తుంది, మీ యొక్క ఎన్విరాన్మెంట్ని క్లెన్జింగ్ చేసే శక్తి తులసికి ఉంటుంది. ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ తులసి మాల ధరించాలి. అది ఉన్న రోజులల్లా కూడా 108 టైమ్స్ ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని రెగ్యులర్గా చాంటింగ్ చేయాలి. అలానే అమావాస్య రోజు పాలు కానీ, రైస్ కానీ, చెప్పులు కానీ అమావాస్య రోజు ఆఫర్ చేయడం ద్వారా పేదవాళ్ళకి కర్మ డిజాల్వ్ అయిపోద్ది. ఐమ్ టెల్లింగ్ యూ. పాలు కానీ, రైస్ కానీ, చెప్పులు కానీ ఆఫర్ చేయడం ద్వారా కర్మ డిజాల్వ్ అవుతుంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీ అని చెప్పొచ్చు. అండ్ అలానే కృష్ణ భగవానుడికి సంబంధించిన ఒక పవర్ఫుల్ బీజ మంత్రం ఉంది. ఓం క్లీం కృష్ణాయ నమః. ఓం క్లీం కృష్ణాయ నమః. క్లీం అన్న వర్డ్ అట్రాక్షన్. కాళికాదేవికి కూడా బీజ మంత్రం క్లీమే. ఓం క్లీం కాళికాయై నమః అంట. సో క్లీం అన్న వర్డ్ అట్రాక్షన్.
సో ఓం క్లీం కృష్ణాయ నమః అన్న మంత్రాన్ని రెగ్యులర్గా చాంటింగ్ చేస్తే చెడు కర్మలన్నీ డిజాల్వ్ అయిపోతాయి. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీస్, పాస్ట్ లైఫ్ బర్డెన్స్ అన్నీ సార్ట్అవుట్ అయిపోతాయి డొనేషన్స్ ద్వారా, అది కూడా విత్ డివోషన్. అండ్ మంత్రాస్ చాంటింగ్, అండ్ మంత్రాస్కి అంత పవర్ ఉందా అంటే ఎస్ ఉంది. మననాథ త్రయేతి ఇది మంత్ర. మంత్ర అనేది సౌండ్ వైబ్రేషన్. సాంస్క్రిట్ లో రాసి ఉంది మననాథ త్రయేతి ఇతి మంత్ర. ఏదైతే ఒక సౌండ్ రెగ్యులర్ గా మనం యూనివర్స్ లోకి రిలీజ్ చేస్తామో అదే మనకి రిద్ధి, సిద్ధి, ప్రాప్తి, శుభ్, లాభ్, ధనం, మోక్షం అన్ని ప్రసాదిస్తుంది. అండ్ అలానే కామెంట్స్ లో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. మీకు ఏమేమైతే ఇబ్బందులు, అనుమానాలు, సమస్యలు, ఛాలెంజెస్, అవరోధాలు, అడ్డంకులు ఉన్నాయో అన్ని క్వైరీస్ కామెంట్స్ లో టైప్ చేయండి. అది నా పిఆర్ టీం నా వరకు తీసుకొస్తారు. వాటి మీద కూడా సొల్యూషన్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. గుర్తుపెట్టుకోండి, 100% మీకు పంచభూతాలు సహకరిస్తాయి, నవగ్రహాలు అనుకూలంగా ఉంటాయి, గ్రహాలన్నీ మీ కొరకు పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మీకున్నారు. నేను కనిపిస్తాను, నేను వినిపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. సో అదే ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను. మనకి డిఫరెంట్ క్లాసెస్, మీరు చాలా మనకి ఆడియన్స్ కూడా మంచి రెస్పాన్స్ వస్తాం క్లాసెస్ ద్వారా కానీ, మన మీ డిసైపుల్స్ దగ్గర నుంచి కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా మరి క్లాస్ ఇంకెప్పుడు ఉంటుంది, అండ్ దీంట్లో ఏం ఉండబోతోంది, ఏం నేర్చుకోబోతున్నాము అనేది అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా మీరు పాయింట్ నెంబర్ 1, ఇది చాలా మందికి క్లాస్ కావచ్చు, చాలా మందికి ఒక సెమినార్ కావచ్చు. బట్ నా దృష్టిలో చెప్తా ఉన్నా, ఈ సృష్టిలోనే ఒక పెద్ద కార్యం ఇది, దైవ కార్యం. విశ్వం ఆజ్ఞాపించింది, భగవంతుడు అనుగ్రహించాడు, పంచభూతాలు, నవగ్రహాలు అనుకూలంగా మారాయి. అక్టోబర్ 12వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు, మార్నింగ్ 5:45 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్లో ఉండబోతుంది. ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి డివైన్ ట్రాన్స్ఫర్మేషన్. డివైన్ దైవతత్వం, దివ్యతత్వం, విశ్వతత్వం. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? తల వెంట్రుక నుండి కాళ్ళ గోరు వరకు 360 డిగ్రీల్లో మారడం ట్రాన్స్ఫర్మేషన్. అన్ని ఏరియాస్లో లైఫ్ మారుతుంది. దానికి సంబంధించిన ఇప్పటి వరకు ప్రపంచంలోనే బయటికి బహిరంగ రాకుండా ఆగిపోయిన, నిగూఢంగా దాగి ఉన్న రహస్య జ్ఞానం అని చెప్పొచ్చు. సంపూర్ణ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొందడం కొరకు రహస్య పరిహారాలను కూడా చెప్పొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ టాకింగ్, క్రెడిట్ నాది కాదు, ఐఎమ్ జస్ట్ ఎ మెసెంజర్. యూనివర్స్ నన్ను ఎన్నుకున్నది, ఈ సోల్ని ఎన్నుకున్నది, ఈ శరీరాన్ని పట్టుకున్నది. ఐఎమ్ జస్ట్ ఎ మెసెంజర్. ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మాట. ఆ తర్వాత మేము చేసిన సాధనకి మాకు శక్తి ప్రసాదిస్తున్న మాట నాలిక నుండి బయటకు వస్తుంది, లేకపోతే నాలిక లిప్స్ కూడా మూవ్ అవ్వవు. ఓపెన్లీ ఐఎమ్ టెల్లింగ్, వీఆర్ టచింగ్ ఆల్ ఏరియాస్. ఒక మానవుడు ఒక స్థాయి నుండి అన్ని ఏరియాస్లో అత్యున్నత స్థాయికి వెళ్ళి కొన్ని వందల మందికి మార్గదర్శకత్వం ఇచ్చేటట్టు ఒక వ్యక్తి చేంజ్ అవబోతా ఉన్నాడు. దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. వీఆర్ టచింగ్ ఎవ్రీ సింగిల్ ఫ్యాక్టర్. పంచభూతాల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎలా పొందాలి, మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేస్తూ, పరిహారాలకి కనెక్ట్ చేస్తూ, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్కి కనెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నాం. నవగ్రహ జాతకంలో ఎలాంటి బ్యాడ్ టైం ఉన్నా నవగ్రహాల యొక్క సంపూర్ణ బ్లెస్సింగ్స్ని ఎలా పొందాలి, మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేస్తూ, స్పిరిచువల్ రెమెడీస్కి కనెక్ట్ చేస్తూ, మెడిటేషన్కి కనెక్ట్ చేస్తూ, ముద్రాస్కి కనెక్ట్ చేస్తూ, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్కి కనెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నాం. ఇంకేం బ్లెస్సింగ్స్ కావాలి మనకి? పంచభూతాల బ్లెస్సింగ్స్ కావాలి, నవగ్రహాల బ్లెస్సింగ్స్ కావాలి, అండ్ అలానే పితృదేవతలు వెరీ ఇంపార్టెంట్. పితృదేవతలు, ఇంటి పెద్దలు, యాన్సిస్టర్స్, వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ యొక్క చెడు కర్మలన్నీ పటాపంచులు అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి ఓన్లీ ఆశీర్వాదాలు వచ్చేటట్టు అగైన్ మేనిఫెస్టేషన్కి, రెమెడీస్కి, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్కి కనెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నాం. అండ్ ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం, గురువుల యొక్క ఆశీర్వాదం, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం, అష్ట ధనలక్ష్ముల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ఒక వ్యక్తికి వచ్చేటట్టు. ఎందుకంటే వ్యక్తికి సక్సెస్కి డెఫినేషన్ డిఫరెన్స్. జాబ్ కొరకు పరితపిస్తున్న ఒక యంగ్స్టర్కి ఉద్యోగం రావడమే సక్సెస్. పెళ్లి కోసం ఒక 5 ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్న వ్యక్తికి పెళ్లి కన్ఫర్మ్ అవ్వడమే ఒక సక్సెస్. ప్రెగ్నెన్సీ పోయి ఒక ఆడబిడ్డ ఏడుస్తూ ఉంది కొన్ని సంవత్సరాల నుండి, ఆమె కడుపులో ఒక కాయ పడడమే సక్సెస్. ఒక వ్యక్తి బిజినెస్ గ్రోత్ కొరకు ఆలోచిస్తున్నాడు, ఆ వ్యక్తికి బిజినెస్ గ్రో అయితేనే సక్సెస్. సో పర్సన్ టు పర్సన్ సక్సెస్ అనేది డిఫరెన్స్. బట్ ప్రతి మానవుడు సక్సెస్ అవ్వడం కొరకు మేనిఫెస్టేషన్ ఎలా ఉపయోగపడుతుంది అన్నది మాట్లాడబోతున్నాం. జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్, వెల్త్, సక్సెస్, లావిష్, అబండెంట్, పీస్ ఆఫ్ మైండ్ మేనిఫెస్టేషన్ అన్ని మాట్లాడబోతున్నాం. అండ్ లైవ్లో కొన్ని మెడిటేషన్ చేయించబోతున్నాను. తద్వారా శరీరంలో ఉన్న ఆరా క్లెన్జింగ్ అవుతుంది.
అండ్ క్రిస్టల్స్ మేనిఫెస్టేషన్కి ఎలా హెల్ప్ అవుతుంది? Help అవుతుంది. ప్రపంచంలో కొన్ని ఎనర్జీ ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా, హైయెస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ రుద్రాక్ష కావచ్చు, కొన్ని క్రిస్టల్స్ కావచ్చు, కొన్ని యంత్రాస్ కావచ్చు. మేజర్ హిడెన్ సీక్రెట్స్ మాట్లాడబోతున్నాం. ఇంకా చెప్పాలి అంటే ఒక దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వచ్చు. దానికి సంబంధించిన ఒక ప్యాటర్న్, ఒక ఆల్గారిథం, ఒక అనాలిసిస్, ఒక బ్లూ ప్రింట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇవ్వబోతున్నాం. అండ్ ఈ ప్రోగ్రామ్ ఒకటే జరగబోతుంది అని చోట్లో పడడమే భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదము అని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆ మాట చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఇది దైవ వాక్కు అని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి 100కి 10,000% ఉంది. ఎందుకంటే జీవితంలో యాదృచ్ఛికం అన్న కాన్సెప్ట్ లేదు, ఉండదు, రాదు. ప్రతీది కర్మ ఫలితమే, ప్రతీది రుణబంధమే. ఏదో ఒక అనుబంధం లేకపోతే నా వీడియో వాళ్ళ చోట్లో పడదో, మొహం ముందుకు రాదు. అండ్ ప్రతీది కూడా భగవంతుడు మనకి కొన్ని సంకేతాల రూపంలో ఇస్తాడు. దైవమే ప్రత్యక్షం అవ్వదు, కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ వీడియో వాళ్ళకి వచ్చింది ఈ 12వ తారీఖు నుండి జరగబోతున్న ఒక దైవ కార్యక్రమం కొరకు చోట్ల పడింది అంటేనే ఇట్స్ ఎ బ్లెస్సింగ్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను జాయిన్ అయిపోతానంటే మళ్ళీ అవ్వదమా? భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంటేనే, యూనివర్స్ ఎస్ బటన్ క్లిక్ చేస్తేనే యూ విల్ గెట్ ఏ హోప్ అండ్ స్కోప్, యూ విల్ గెట్ ఏ బ్లెస్సింగ్. ఆ ప్రోగ్రామ్ ద్వారా మనందరినీ ఆశీర్వదించడానికి అష్టధనలక్ష్ములు, పంచభూతాలు, నవగ్రహాలు, అటు ధనాధిపతి కుబేరుడు అందరూ ఏకమై ఒక శక్తి రూపంలో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అన్న నినాదం పలుకుతూ అందరినీ ఆశీర్వదించబోయే 7 రోజుల దివ్య కార్యక్రమమే డివైన్ ట్రాన్స్ఫర్మేషన్. సో గురుగారు చెప్పిన ఈ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్కి మీరు కూడా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే చాలా త్వరగానే ఎన్రోల్ చేసుకోవాలి. ఎందుకు అంటే వరల్డ్ వైడ్ నుంచి కూడా అందరూ కూడా రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సో అందుకనే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. అండ్ గురుగారితో మీరు అపాయింట్మెంట్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ అపాయింట్మెంట్స్ తీసుకోవాలన్నా కూడా ఈ నంబర్ని మీరు కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.